నాకేమన్నా ఒక 100 ఎకరాలు ఉందా, లేకుంటే ఒక 500 ఎకరాలు ఉందా? నాకేమన్నా ఈడ చేస్తే మనోళ్ళు బాగుపడతారు. ఎకరా ఉన్నాడు కోటీశ్వరుడు అవుతాడు. ఇప్పుడు మీ శ్రీరామపురం పొలాలు ఉన్నాయి, గుండమల వాగు కానీ యువతలు ఇవన్నీ మీయే కదా. ఈ రోజు ఇవ్వండి, మీరు ఎంతకి ఇస్తారో? 20 లక్షలకు 30 లక్షల కంటే ఎక్కువ చేయి, మీరు ఇస్తారా? ఈ రోజు మీరందరూ కోటీశ్వరులు. మీరు జీవితంలో మీరు అంత డబ్బు సంపాదించగలుగుతారా? నువ్వు ఎకరా పొలం సాగు చేస్తున్నావు, నువ్వు ఎకరా మీద సంపాదిస్తే నువ్వు సంవత్సరానికి సంపాదిస్తే 20,000 30,000 సంపాదించగలుగుతావు. ఈ రోజు నువ్వు 20 లక్షల రూపాయలు ఉన్న పొలం ఈ రోజు దగ్గర 2 కోట్లకు వచ్చింది. నువ్వు ఎన్ని సంవత్సరాలు కష్టపడితే అంత డబ్బు సంపాదిస్తావు? సంవత్సరానికి నువ్వు 50,000 సంపాదించినావు అనుకో, నువ్వు ఎన్ని సంవత్సరాలు సంపాదిస్తే 2 కోట్లు అవుతుంది డబ్బులు. చుట్టుపక్కల 20 గ్రామాలకు ఈరోజు బెనిఫిట్. 20 గ్రామాల రైతులు కోటీశ్వరులైన ఈరోజు జిల్లా రావటం వల్ల. ఎకరా ఉన్నాడు, 2 ఎకరాలు ఉన్నాడు, 3 ఎకరాలు. నీ కొడుకులు ఏమంటుంది తెలుసా? ఇప్పుడు అంతమంది మా అయ్యకు 2 ఎకరాలు పోయి వచ్చాడు, 2 ఎకరాలు ఇస్తున్నాడు, ఇంకా పోయి దాన్ని నమ్ముకుంటే చేసేది లేదు, సచ్చేది లేదు, వచ్చేది లేదు అన్నాడు. ఈ రోజు ఏమంటుంది తెలుసా? మా అయ్య పుణ్యాన్ని నేను కోటీశ్వరుడు అయినా అంటున్నాడు. మా అయ్య పుణ్యాన్ని నేను కోటీశ్వరుడు అయినా, 2 కోట్లు ఉంది ఈరోజు, నా పొలం 4 కోట్లు అమ్ముతుంది, నేను కోటీశ్వరుడు అయినా అని చెప్పి ఈరోజు గర్వంగా మార్కెట్ టౌన్ లో టీ బంకుల కాడ చెప్తున్నారు. నేను సర్వే చేయించుకుంటున్నా ఏం జరుగుతుంది ఏంటి అని. ఇట్లాంటి ముసలి కొడుకులు అందరూ కూడా చెప్పుకుంటున్నారు గర్వంగా. ఆ 2 ఎకరాలు ఉంచబెట్టిన ఈరోజు కోటీశ్వరులు అయిపోయినాం. ఈరోజు మా పొలాలు బాగా మంచి రేట్లకు వచ్చినాయి, మేము బాగా ఉంటాం, మాకు ఇబ్బంది లేదు. ఈ పరిస్థితికి వచ్చింది. ఒక ఎకరా అమ్ముకున్నామంటే మాకు ఉన్న 5 లక్షలు 10 లక్షలు అప్పులు తీసుకున్నామంటే మిగిలిన బ్యాంకులు వేసుకున్నా మా డబ్బులు కోట్లు నెలకు 10 లక్షలు 9 లక్షలు వస్తాయి, ఇంకా మాకు అంతకన్నా కావాల్సింది అని ఇట్లా మాట్లాడుతున్నారు. ఉపాధి హామీ పథకం ఏం చేశాం? అయ్యా మీకు మొక్కలు ఇస్తాం వేసుకోండి అని చెప్పి మొక్కలు ఇస్తున్నాం. సరే అని మనం మొక్కలు వేయించుకుంటున్నాం, ఆ మొక్కలు నాటినట్టు చూపిస్తున్నాం. ఆ ఎన్ఆర్జీఎస్ వచ్చి నువ్వు మొక్కలు నాటినావు అని చెప్పి నీకు 40,000 50,000 డబ్బులు ఇస్తున్నారు. ఆ డబ్బులు తీసుకుంటున్నావు, వాళ్ళు అట్లా పోగానే మొత్తం దున్ని నొక్కుతున్నావు. దున్నికి నువ్వు ఇంకో పంట వేసుకుంటున్నావు. దీనివల్ల ఎవరికి నష్టం? నీకు కావాల్సిన 30,000 40,000 వచ్చినాయి, అంతటితో పోయిందా? నాకు సరిపోతే మనకు. నువ్వు ఆ చెట్లను పెంచుకుంటే 40 ఏళ్ళ పాటు నీ పిల్లలతో సహా పెంచుతాయని చెప్పి నువ్వు ఎందుకు ఊహించట్లేదు? నువ్వు ఆ చెట్లను జాగ్రత్తగా 4 ఏళ్ళు 3 ఏళ్ళు పెంచుకుంటే నేను 40 ఏళ్ళ పాటు సాగుతాయి కదా, నిన్ను ఒక లక్షాధికారిగా చూస్తాయి కదా ఆ చెట్లు తయారయ్యేటట్టు. నువ్వు జామ చెట్లు ఇంకొక పనికిరాని చెట్లు వేసి కొట్టేసి లెక్క చూపించి 40,000 50,000 డబ్బులు తీసుకునే బదులు నువ్వు నిమ్మో దానిమ్మో బత్తాయో లేకుంటే ఇంకో పంట మన డ్రాగన్ ఫ్రూటో ఏదో మన పనికొచ్చేది వేసుకొని మన భూమికి సరిపోయే పంట వేసుకొని దాని మీద ఒక 2 సంవత్సరాలు కష్టపడితే ప్రతి సంవత్సరం మనకు 2 లక్షలు 5 లక్షలు 6 లక్షలు డబ్బులు వచ్చేటట్టు చేస్తుంది కదా పొలం. మనం ఆలోచన చేయట్లేదు. మనం ఆ రకమైన ఆలోచన చేయకపోవటం వల్లే మనం ఏడుండవలసిన ఆడనే ఉంటున్నాం, పెరగటంలా. అందుకనే ఈ వాతావరణంలో మార్పు రావాలా, దీనికి మార్గం ఏదో ఒక రూపాన్ని ఎతకాలని ఆలోచన చేస్తూనే దీనికి ఏకైక మార్గం జిల్లా అయితేనే సరిపోద్దని చెప్పి అప్పుడు జిల్లా మీద పట్టుకున్నాం. 66 రోజుల పాటు ఉద్యమం చేశాం. మమ్మల్ని ఎప్పుడు లోపలేపిద్దామా, ఎప్పుడు కొట్టిద్దామా, ఎప్పుడు పోలీసులతో కేసులు పెట్టిద్దామా, ఎప్పుడు ఇళ్లను ఈయన లేకుండా ధర్నా లేకుండా చేద్దామా అని చూసిండ్రు అందరం. కానీ ఏదో మొండికి కూర్చున్నాం. మన ముఖ్యమంత్రి గారు అప్పుడు ప్రతిపక్ష నాయకుడు గారు ఆయన పిలిపించుకున్నాం. ఇన్నేళ్ళు మీరున్న నాయకులు, ఇంతమంది నాయకులు ఉన్నారు, ఇంత పెద్ద పార్టీ ఊర్లో ఉంది, 2 గ్రూపులు ఉన్నాయి, మరి మీరు ఎందుకు లాస్ట్ 5 ఏళ్ళు శ్మశానం పెట్టుకోలేదా? ఎందుకు అడగలేదా శ్మశానం? మీకు అవసరం లేదా? ఎందుకు పెట్టించుకోలేదు మీరు? నేను ఇప్పుడు మీ సమక్షాలే ఎంఆర్ఓ గారితో మాట్లాడి మీ ఎకరా శాంక్షన్ చేస్తున్నా.
మీకు ఏడ పెట్టాలో రేపు సాయంత్రానికి వచ్చి లెక్క కొలతలు వేయించి మీకు హద్దులు బాధించి వస్తాడు. అదే చేయాలని తపన ఉండాలి. చేస్తున్నాడు అన్నటువంటి చేసినాడు అన్నటువంటి ఆ సంతోషం మీకు ఉండాలి. ఇట్లా దులుపుకొని పోయి ఏడు కోసం చేస్తాడు డబ్బు కోసం చేస్తాడు అని అన్నారు అనుకో, ఆడికి పోతుంది ఎట్టుంటది? చేసేటండు అని అబ్బా చేసినాడయ్యా నారాయణ రెడ్డి అని అంటే రేపు ఇంకో పని చేసి పెడతానేమో మీ ఊరికి, అదే పాప మా శ్రీరామపురం వాళ్ళు రా అని. మనకేం అన్ని పనులు అయిపోయి మనం అన్ని రకాలుగా సంతోషంగా లేం కదా. మనకి ఏదో కొరతలు ఉన్నాయి కదా. ఈ కొరతలు లేకుండా మీ ఊరికి నేను పని చేసి పెట్టిన అనుకో, మీకు మంచి చేసినట్టే కదా. ఈ డెబ్బ సొమ్ము పెట్టిండా గవర్నమెంట్ సొమ్ము కదా అంటాడు. ఎవడే గవర్నమెంట్ సొమ్ము తెచ్చి పెట్టమని చూద్దాం. ఎవరో గవర్నమెంట్ సొమ్ము తెచ్చి పెట్టమనండి. గవర్నమెంట్ సొమ్ము రావాలంటే ఎన్ని రకాలుగా యుద్ధం చేయాలా, ఎంతమంది ఆఫీసర్లతో మాట్లాడాలా, ఎంతమంది నాయకులతో మాట్లాడాలా, ఎంతమందిని మెప్పించుకోవాలా, ఎంతమందిని ఒప్పించుకోవాలా, ఎన్ని రకాల కష్టపడితే కానీ గవర్నమెంట్ సొమ్ము రాదు. ఈ డబ్బు సొమ్ము ఇచ్చిందా గవర్నమెంట్ సొమ్ము కదా అంటారు. ఏది ఆ పిచ్చిన వాళ్ళు అందరు మాట్లాడరు. మళ్ళా పిచ్చి మొదలకూడదు. పిచ్చి ఉండాలా, ప్రేమ ఉండాలా, అభిమానం ఉండాలా ఎవరికైనా కానీ. అది పిచ్చిగా మారకూడదు. పిచ్చిగా మారితే ఇట్లాంటి మాటలు వస్తే, ఇట్లాంటి మాటలు వచ్చినప్పుడు ఏమైందంటే ఏంది అలా చేసేది, ఇంకోసారి చూద్దాంలే, దొరికినప్పుడు చూసుకుందాంలే అని ఇట్లాంటి భావనలు వస్తాయి. నేను అందుకని నన్ను ఎన్ని మాట్లాడుతున్నా నేనేం పట్టించుకోను. నేను పట్టించుకొని కక్ష సాధింపుల మాదిరిగా గతంలో పాలకుల మాదిరిగా నేను కూడా పోయినంటే ఈరోజు ఊర్లో ఇట్ట అయ్యుండే, ఏ ఊరికి ఆ ఊరు ఇట్ట అయ్యుండే, అవి కొట్టుకొని చంపుకొని రకరకాలుగా అయిపోయి ఉండే. నేను ఆ వాతావరణానికి ఇష్టపడను. నేను ఒకటే మార్గం, ఒకటే సిద్ధాంతం, గొడవలు ఏమన్నా పక్కన పెడదాం, ఊరి కోసం అందరం కష్టపడేలా పని చేయించుకుందాం, కక్ష సాధింపులు ఇట్లాంటి పక్కన పెడదాం. మన డెవలప్మెంట్ అనేది చేసి చూపిస్తే ప్రజలు చేసినారన్నటువంటి కృతజ్ఞత ఉంటే నన్ను గెలిపించుకుంటారు, లేదంటే నాకు మళ్ళీ సాయం చేస్తారు. ఒకవేళ నేను చేయలేదనుకుంటే నన్ను ఓడగొట్టుకుంటారు. కానీ నేనైతే ఏ సిద్ధాంతం మీద వచ్చిందో రాజకీయాలకు ఆ సిద్ధాంతం కట్టుబడి పని చేసుకుందామని చెప్పి వస్తా ఉన్నా. ఈ ప్రాంత యొక్క ప్రజల యొక్క ఆశ ఏ రకంగా ఉంటది, ఈ ప్రాంత ప్రజల యొక్క ఆశాజ్యోతిని ఏ రకంగా ఉంటది అనేది చూద్దాం. ఆ వెలుగొండ నీళ్లు బారి మన హార్టికల్చర్ తోటి మన పంటలన్నీ కూడా బ్రహ్మాండంగా వచ్చి, ఇవన్నీ కూడా మీరు 5 ఏళ్ళలోనే చూస్తారు. నేను ఎప్పుడు చెప్పటంలా 5 ఏళ్ళ తర్వాత 5 ఏళ్ళు డెవలప్మెంట్ చూసిన తర్వాత అప్పుడు చచ్చిపోదాం నేను అనేది. అది 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ 5 ఏళ్ళు డెవలప్మెంట్ చూసినాక. ఈరోజు మనం ఏదో మొక్క వేసాం, అది ఒక పెద్ద చెట్టు అయి కాయలు ఇచ్చేంత వరకు మనం చూస్తే అబ్బా నా చెట్టు బాగా పండుతుందిరా అనేటువంటి ధైర్యం మనకు వచ్చింది రోజు ఆ రోజు పోదామంటున్నా నేను. అంతవరకు ధైర్యంగా ఉండండి. ధైర్యంగా మీరు మీలో ఉన్నటువంటి ఆత్మస్థైర్యాన్ని చంపుకోకుండా ఆత్మస్థైర్యాన్ని పెంచుకొని బ్రతికి మన ప్రాంత అభివృద్ధికి మనం అందరం కట్టుబడి పనిచేసుకుందాం. ఆ యొక్క కళ అనేది 100% నేను ఏదైతే చెప్పినా అది జరిగి తీరుతుంది, చేసి చూపిస్తానని మీ అందరికి కూడా మనసారా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.